ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి విఫలయత్నం కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంగా చెక్ పోస్ట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో 5గురు కనిపించారు. ఇక ముత్తూట్ ఆఫీసులో సీసీటీవీ ఫుటేజ్ లో 7గురు నిందితులు ఉన్నారు. అంటే ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారన్నది అనుమానాలు కలిగిస్తోంది. మరోవైపు హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ లో 2 నిందితులు ఉన్నట్టు కనిపించింది. ఆ ఇద్దరు వారేనా? సర్దార్ గ్యాంగ్ కు స్థానిక దొంగలు కూడా సహకరించారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితం మొత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ఇస్నాపూర్లో టవేరాతో పాటు దోపిడీ దొంగల కదలికలను గుర్తించారు పోలీసులు. నిన్న దోపిడీ చేయడానికి వచ్చే ముందు ఇస్నాపూర్లోని స్వీట్ హార్ట్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. టవేరాతో పాటు క్వాలిస్ వాహనాల్లో దిగిన దుండగులు హోటల్కి వెళ్లి స్నాక్స్, టీ తీసుకున్నారు. కాసేపటికి మళ్లీ వాహనాల్లో బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగిన దోపిడీ యత్నం కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. 2 రోజుల క్రితం దొంగలు ఎలా వచ్చారు, లోపల ఏం చేశారు, వారి దగ్గరున్న ఆయుధాలేంటి, ఇలాంటి వివరాలన్నీ సీసీ ఫుటేజ్లో లభ్యమయ్యాయి. ఉదయం 10:30కు ముత్తూట్ ఆఫీసులోకి కస్టమర్లలా వచ్చిన దొంగలు తుపాకులు, కత్తులతో బెదిరించి వీరంగం సృష్టించారు. ఆఫీస్ సిబ్బందిలో ఒక ఆమె అలారం బెల్ నొక్కడంతో భయపడిన దొంగలు పరారయ్యారు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దొంగల్ని ముంబై, కర్ణాటక గ్యాంగ్లుగా గుర్తించారు పోలీసులు.